ఇక నాలుగో పని ఏం చేయాలి అని అంటే, విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీకి అన్ని గ్రామాల నుంచి వస్తారు, తెలంగాణ నుంచి. వచ్చినటువంటి వాళ్ళకి వారు చెప్పారు, గచ్చిబౌలిలో ఉన్నటువంటి బాలయోగి స్టేడియం ఏదైతే ఉందో ఆ స్టేడియంలో ఆటలాడించి వాళ్ళను ప్రతిభావంతులుగా మార్చి ఏషియన్ గేమ్స్లో, ప్రపంచ గేమ్స్లో మేము ఆడిస్తాం, ఒలింపిక్స్లో ఆడిస్తాం అంటున్నారు. అక్కడ ట్రైనింగ్ ఇచ్చి ఆడించని. కానీ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా చాలామంది విద్యార్థులు ఉంటారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఒకటి నిర్మాణం కావాలి, వాకింగ్ ట్రాక్ నిర్మాణం కావాలి, రకరకాల వాటికి కావలసినటువంటిది నిర్మాణం చేసి, మెదడు పరిపక్వంగా ఉండాలంటే, మెదడు చురుకుగా ఉండాలంటే శరీరం చురుకుగా ఉండాలి. దానికి కావలసిన ఏర్పాటు చేయాలి. నాలుగవది. ఇక ఐదవది, ఉస్మానియా యూనివర్సిటీలో మీటింగ్ పెట్టుకోవడానికి ఒక 1000 మంది కెపాసిటీ కలిగిన ట్యాగూర్ ఆడిటోరియం మాత్రమే ఉన్నది. కానీ యూనివర్సిటీలో 10,000 మంది, 20,000 మంది విద్యార్థులు ఉంటారు. ఒకేసారి ఒక 5,000 మందితో సమావేశం పెట్టుకోగలిగిన ఒక హాలు నిర్మాణం జరగాలి. ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి నిర్మాణం చేసుకుంటూ వస్తే దానికి తగినటువంటి ప్లాన్లు వేసుకొని ఒక 50-60 ఏళ్ళకి తగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయాలి. అప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయం మాకు ఉంది, మేము చదువుకోవచ్చు, అక్కడికి వెళ్ళి ప్రైవేట్ యూనివర్సిటీకి వెళ్ళి లక్షలు పెట్టాల్సిన అవసరం లేదు, మేము తక్కువ డబ్బుతో చదువుకోవచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ తెలంగాణ సమాజానికి అందించాలని నేను కోరుకుంటున్నాను.